హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రజల కష్టాలు పట్టవు. కానీ వారి జీతాలు మాత్రం టక్కున పెరుగుతాయి. ఇది ప్రజాస్వామ్యమా? స్వామ్యమా? ఒక బహిరంగ ప్రశ్న అయితే తలెత్తుతుంది. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జీతభత్యాల అసాధారణ పెంపు, ఉద్యోగుల, ప్రజల గొంతుకపై ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులారా, పెన్షనర్లారా ఒకసారి ఆలోచించండి. మన ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాలను ఎంత సునాయాసంగా, ఎంత భారీగా పెంచుకున్నారో చూడండి. వారికి ఇచ్చే భారీ కానుకలు ఇవే. మూల వేతనం 95,000 నుంచి 1,50,000 వరకు పెంచుకున్నారు. సుమారుగా 58% పెంచుకున్నారు. ఇంటి అద్దె భత్యం 25,000 నుంచి రెట్టింపు అంటే 50,000 వరకు పెంచుకున్నారు. ప్రయాణ ఖర్చులు, రైల్వే కూపన్లు గూడా రూ. 1,00,000 వరకైతే ఉంటాయి. పేపర్ ఇతర ఖర్చులు రూ. 1,00,000. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పెన్షన్ అనేది 25,000 నుంచి 50,000కు అంటే రెట్టింపయితే చేసుకోవడం జరిగింది. కార్ లోన్ సౌకర్యం 10,00,000 నుంచి 25,00,000కు పెంపయితే జరిగింది. అబ్బబ్బబ్బా! ఏం పెంచుకున్నారండి. మీ జీతాలు ఒక బిల్లు, ఒక చర్చ ఏకాభిప్రాయంతో ఆమోదం. ఒకే బిల్లు, ఒకే చర్చతో అంటే సింగిల్ టేక్ అన్నట్టుగా ఆమోదం ముద్ర అయితే పడింది. సో, వారి సంక్షేమం విషయానికొస్తే పార్టీల మధ్య విభేదాలుండవు. ఆర్థిక కష్టాలు అసలే అడ్డు రావు. ఉద్యోగుల వంతు వస్తే కష్టాల కన్నీళ్లు. మరి ఇదేం ప్రభుత్వం? ప్రభుత్వ ఉద్యోగులకు 23% పీఆర్సీ ఇవ్వడానికి ఎన్ని నాటకాలు ఆడారో గుర్తుందా? కమిషనర్ల పర్వం. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, నెలల తరబడి నివేదికల కోసం నిరీక్షణ, సమావేశాల ప్రహసనం, ఉద్యోగుల ఉద్యోగ సంఘాలతో లేవనెత్తినన్ని సమావేశాలు, సంప్రదింపులు, మంత్రుల బృందాలు, ద్విసభ్య, త్రిసభ్య కమిటీలు ఇవన్నీ పెడతారు ఉద్యోగులకైతే. నిద్రలేని రాత్రులు, సంఘ నాయకుల ఆందోళనలు, ప్రభుత్వంతో ఊగులాటలు, ఊసులాటలు. అలాగే ప్రచారార్భాటం. చివరికి ఏదో ఇచ్చి, అదేదో చాలా ఎక్కువ చేశామన్నట్టుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవడం. ప్రశ్న ఒకటే. ఉద్యోగులకు 23% ఇవ్వటానికి రాష్ట్ర ఆర్థిక కష్టాల్లో ఉంటే, మీ జీతాలు ఏకంగా 58% పెంచుకున్నప్పుడు ఆ కష్టాలన్నీ గట్టెక్కాయా? రాష్ట్ర ఖజానా అద్భుతంగా పండిపోయిందా? అంటూ ప్రశ్నించడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగుల గోస మీకు పట్టదా? మరో మరో అది పెద్ద అన్యాయం పెన్షన్ విధానం. ఉద్యోగులకు 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ లేదు. భవిష్యత్ భరోసా లేని సిపిఎస్ విధానమే గతి. ప్రజాప్రతినిధులకు 2004 తర్వాత ఒక్కసారి ఎన్నికైనా సరే ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ గెలిచినా సరే జీవితాంతం 50,000 పెన్షన్ అనేది లభిస్తుంది. ఒకే రాష్ట్రం, ఒకే ఖజానా. కానీ పెన్షన్ విధానంలో ఇంతటి వివక్షత ఎందుకు? జీవితాంతం ప్రభుత్వ సేవలో తరించిపోయే ఉద్యోగుల దురదృష్టవంతులా? 5 ఏళ్ళు పదవీ కాలంలో ఉండే వీరు అదృష్టవంతులా? మనకు కొద్దిగా జీతం పెరిగినా మీడియాలో గంటల తరబడి చర్చలు పెట్టి మనల్ని విలన్లుగా చిత్రీకరిస్తారు. కానీ మన ప్రజాప్రతినిధులు నిశ్శబ్దంగా చేసుకున్న ఈ భారీ పెంపు గురించి మాత్రం అందరికీ ఆహ్, తెలియాలి. ఈ ద్వంద్వ నీతి ఈ ద్వంద్వనీతిని, ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఈ సందేశాన్ని అంటే ఈ వీడియోని అన్ని గ్రూప్‌ల వాళ్ళకైతే పంపండి. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పుదామని అయితే అంటూ ఇట్లు మానవ హక్కుల సంరక్షణ సంస్థ మరియు బాధితులైన లక్షలాది మంది ప్రజలు అయితే ఉన్నారనమాట.